హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హోటల్ మరియు దాబా స్టైల్లో పొరలు పొరలుగా విడిపోయే రుచికరమైన పరోటా. ఎలా పొరలు పొరలుగా విడిపోయే పరోటాకి కావలసిన పదార్థాలు. నేను కొలతగా గ్లాస్ తీసుకున్నాను. 2 గ్లాసులు మైదా, 2 టీ స్పూన్ల బొంబాయి రవ్వ, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పంచదార వేసుకోవాలి. ఇందులో నీళ్లు పోసి పిండిని సెమీ సాఫ్ట్గా సాధ్యమైనంత ఎక్కువసేపు కలుపుకోవాలి. మరీ పూరీ పిండిలా గట్టిగా అస్సలు కలపకూడదు. మైదా ఇష్టం లేని వారు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. 1 టీ స్పూన్ ఆయిల్ వేసి మళ్ళీ బాగా కలుపుకోవాలి. తడిగుడ్డ కప్పి 30 నిమిషాల పాటు అలా వదిలేయండి. ఇప్పుడు దీన్ని ఈక్వల్ బాల్స్గా డివైడ్ చేసుకోవాలి. ఎంత పలుచగా సాధ్యమైతే అంత పలుచగా ఒత్తుకోండి. బాగా దగ్గరగా కత్తితో కట్ చేస్తూ ఉండండి. దానిపై కొంచెం నెయ్యి రాసుకొని కొంచెం మైదాను చల్లుకోవాలి. ఇప్పుడు చేతితో లేయర్స్ని ఒకదానిపై ఒకటి దగ్గరగా చేర్చుకోండి. ఒక చుట్టి లోపలికి సీల్ చేసేయండి. ఇప్పుడు దీనిని చపాతీ అంత మందంగా ఒత్తుకోండి, మరీ పలుచగా ఒత్తుకోవద్దు. ఇలా ఒత్తుకున్న పొరాటాను వేడివేడి పెనం మీద మాత్రమే వేసి 2 వైపులా కాలనివ్వండి. 2 వైపులా కాలిన తరువాత 1 టీ స్పూన్ నెయ్యి వేసి స్ప్రెడ్ చేయండి. బాగా కాలిన పొరాటాలను వేడి మీద ఉన్నప్పుడే 2 చేతులతో అదుముకోవాలి. చల్లారాక కొట్టిన పొరలు విచ్చుకోవు. చూడండి ఎంత బాగా వచ్చాయో పొరలు. ఈ పరోటాని చికెన్ గ్రేవీ కర్రీతో కానీ పన్నీర్ కర్రీతో కానీ తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.